హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న సైఫ్ అలీ ఖాన్ అండ్ నిఖితా దత్తా యాక్ట్ చేసే నెట్ఫ్లిక్స్లో వచ్చిన జయల్ తీఫ్ అని చెప్పి ఒక మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ అయితే పెద్ద గేమ్ నచ్చలేదు. లైక్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన వన్ ఆఫ్ ది వర్స్ట్ మూవీ ఇది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తాయి కనుక బేసిక్గా ఒక విలన్ అయితే ఉంటాడు. సో ఆ విలన్కి ఒక డైమండ్ అనేది కావాలి. సో ఆ డైమండ్ అనేది ఒక ఫారెన్ లొకేషన్ నుంచి ముంబైకి అయితే వస్తుంది. సో అది దొంగతనం చేయాలంటే ఈ ప్రపంచంలో ఒక సైఫ్ అలీ ఖాన్ వల్లే అవుతుంది. అండ్ సైఫ్ అలీ ఖాన్ ఏంటంటే చిన్న చిన్న దొంగతనాలు అయితే చేస్తుంటాడు. సో వాళ్ళ ఫాదర్తో గొడవ పెట్టుకుని తనైతే ఫారెన్ కంట్రీకి అయితే వెళ్ళిపోతారనమాట. సో వాళ్ళ విలన్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ని ప్రాబ్లమ్స్లో నెట్టేసి అండ్ ఎలాగైనా చేయాలి, లేకపోతే మీ ఫ్యామిలీ కష్టాల్లో పడుతుందని చెప్పి విలన్ అయితే బెదిరిస్తాడు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీలో పెద్ద ప్లస్ పాయింట్స్ అంటూ ఏం లేవు. నాకు ఒకే ఒక ప్లస్ పాయింట్ అనిపించింది. అదేంటంటే కనుక ఈ మూవీని థియేటర్స్ రిలీజ్ చేయకుండా ఓటీటీలో అయితే రిలీజ్ చేశారు. అది ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ రన్ టైం మనం చూసుకుంటే కనుక 2 hours ఉంటుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సైఫ్ అలీ ఖాన్ కానీ విలన్ కానీ నిఖిలా దత్తా కానీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే. అండ్ మూవీ అంతా చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక పెద్ద లిస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇలాంటి ఒక మూవీస్ వర్కౌట్ అవ్వాలి అంటే ఆ హేస్ట్ సీక్వెన్స్ అనేది వర్కౌట్ అవ్వాలి. బట్ ఈ మూవీలో హేస్ట్ సీక్వెన్స్ టోటల్ ఓన్లీ 5 minutes అయితే ఉంటుంది. అండ్ అది కూడా మనకైతే పెద్ద ఎక్సైట్మెంట్ ఉంటుంది అండ్ పెద్దగా థ్రిల్ అయితే ఉంటుంది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ ఈ మూవీకి అనవసరం, తను స్టోరీకి ఎక్కడ హెల్ప్ అయితే అవ్వలేదు. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా పెద్దగా స్ట్రాంగ్ అన్నట్టు ఏం వీలైతే డిజైన్ చేయలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే స్టార్టింగ్ 1 hourలోనే ఈ మూవీ అయితే అయిపోతుంది. బట్ అయినా సరే ఈ మూవీని నెక్స్ట్ ఒక 1 hour అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు ఫారెన్ లొకేషన్కి వెళ్తారు అండ్ ఫ్లైట్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. అండ్ ఇవన్నీ అసలు ఏది పెద్దగా అయితే ఏం వర్కౌట్ అయితే అవ్వలేదు. అండ్ ఏదో ఒక జపానీస్ యాక్టర్ విలన్కి అయితే చూపిస్తారు అని అది కూడా పెద్దగా అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. అండ్ సైఫ్ అలీ ఖాన్ చేయగలుగుతాడు అని చెప్పి మనకి ఈ మూవీలో చెప్తారు. అంతకుముందు తను ఏం చేశాడు అని చెప్పి ఎక్కడ మనకైతే చూపించారన్నమాట. జస్ట్ ఏదో స్టార్టింగ్లో తను ఏదో గొలుసు దొంగతనం చేసినట్టు చూపిస్తారు తప్ప అతను ఒక్క దొంగతనం కూడా మనకైతే చూపించారు. అని ఇప్పుడు సరే అదంతా బ్యాక్ స్టోరీ మనకు అనవసరము, కొత్తగా ఉంది అని చెప్పి అనుకుందాము. సో కొత్తగా ఉంటుందని చెప్పి ఎక్కడ చూపించలేదు అనుకుందాం. ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే డైమండ్ దొంగతనం జరిగితే తనైతే ముంబై వస్తాడు, ఆ సీక్వెన్స్ అయినా బాగుండాలి కదా. అది కూడా పెద్దగా ఏం బాగుండదు, జస్ట్ 5 minutesలో అయితే అయిపోతుంది. అండ్ ఆ మ్యూజియంలో సెక్యూరిటీ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళు ఎలా సీసీ కెమెరాస్ ఎలా తప్పించుకున్నారు, లేజర్ నుంచి ఎలా తప్పించుకున్నారు, ఇనిషియల్గా వాళ్ళైతే కొన్ని ప్లాన్స్ అయితే వేస్తారు. అది కొంచెం ఒక 5 to 10 minutes సీక్వెన్స్ ఉంటుంది, అది కొంచెం ఓకే అనిపిస్తుంది. బట్ మెయిన్ హైస్ట్ సీక్వెన్స్ అనేది ఈ మూవీలో ఒక పెద్ద మైనస్ పాయింట్. అండ్ ఈ మూవీ పేరే జయల్ తీఫ్. అండ్ అదే ఈ స్టోరీకి అసలు సరిగ్గా లేదంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మూవీ ఏ లెవెల్లో ఉంటుంది అని చెప్పి. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1 out of 5 అనేది ఫ్యామిలీ వాచబుల్. అంటే హీరోయిన్ వచ్చే సీక్వెన్స్లో లిప్ లాక్స్ అయితే ఉంటాయి. అండ్ హీరోయిన్ అవుట్ఫిట్స్ కూడా కొంచెం ఎక్స్పోజింగ్ టైప్ అయితే ఉంటుంది, ఎక్స్పోజింగ్ టైప్ డ్రెస్సెస్ అయితే వేస్తుంది అనమాట హీరోయిన్. సో అది చూడాలా లేదా అనేది మీ ఇష్టం. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. సో నాకైతే తెలుగు డబ్బింగ్ ఎలా ఉందో తెలియదు, బికాస్ నేనైతే హిందీ వర్షన్ అయితే చూసాను. ఇంకోటి ఈ విలన్ క్యారెక్టర్ అనేది పరమ చెత్త విలన్ క్యారెక్టర్. అసలు విలన్ చూస్తే ఎవరికి భయం రాదు ఈ సినిమాలో. అసలు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అయితే వస్తుంది. అండ్ ఇంత చెప్పినట్టు ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 1 out of 5. అండ్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొన్నట్టు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.